జోగి రాముని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు విచారణ చేసి రేపు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది అని కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తున్నారనే విషయం తెలిసిన వెంటనే వైసీపీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి అసలు? ఒకసారి మరోసారి చెప్పండి. యాకూబ్, మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. జోగి రమేష్ అరెస్ట్ తర్వాత అక్కడ వైసీపీ నేతలు భారీగా గుమ్మిగూడారు. అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే వాళ్ళు భారీగా మోహరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే ఉదయం ఈ విషయం తెలిసిన తర్వాత నియోజకవర్గ వారీగా భారీ ఎత్తున కార్యకర్తలు మోహరించారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసిన పరిస్థితి. చాలామంది కార్యకర్తలు కూడా మాట్లాడడం ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి జోగి రమేష్ పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పాత్ర లేదు అని కూడా చెప్తున్నారు. కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి ఇప్పుడు ఈ అరెస్టుకి ఏ విధంగా స్పందిస్తారు? ఇది అక్రమంగా అరెస్ట్ చేయడం అండి. బీసీల్లో బలమైన నాయకుడు జోగి రమేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఎత్తి చూపుతున్నాడని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేసి లోపడేస్తే మరి వీళ్ళందరూ కూడా నాయకులు, మరి మాజీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు అందరూ వెనక్కి తగ్గుతారన్న వాళ్ళ ఆలోచన. కానీ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మా నాయకుడి కోసం ఇంకా పట్టుదలకి ఇంకా ప్రోగ్రాములు చేస్తాం వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఈ కుట్రలు పన్ని ఆయన ఎట్టయితే అరెస్ట్ చేశారో వీళ్ళ ప్రభుత్వం కూడా అట్టాగే కుప్పకూలిపోతుందని చెప్పి తొందరలో తెలియజేసుకుంటూ మరి వీళ్ళు తాలిబాన్లాగా తెల్లవారుజామున వచ్చి అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇంకోటి ఏంటంటే మరి మన ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఫైర్ పుట్టిస్తాం రాబోయే రోజుల్లో. ఇంకా 2 సంవత్సరాలే వీళ్ళు. ఈ 2 సంవత్సరాల తర్వాత రాబోయే జగనన్న గవర్నమెంట్, జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేస్తూ వీళ్ళు రెడ్ బుక్కి ఫైర్ పుట్టిస్తామని తెలియజేసుకుంటూ చెప్పదలుచుకుంది. నిన్న సిబిఐ విచారణ కోరారు, కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఆ తర్వాత ఈరోజు ఈ అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? మొదటి నుంచి కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనే దాని మీద రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో బీసీ నాయకుడిగా మన జగన్కి ఒక మంచి గుర్తింపు ఉంది. పాత ఏదో ఒక ఆలోచన, ఆయన ఇంటి మీదకి వెళ్ళాడు, లేకపోతే ధర్నాకి వెళ్ళాడు, రకరకాలుగా ఆయన వాయిస్ని ప్రతి సమస్యలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వాయిస్ని వినిపిస్తున్నాడనే దాని మీద ఈరోజు ఒక బీసీ నాయకుడిని అనగదొక్కడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక విషపూరితమైన ప్రచారాన్ని బయటకు తీసుకొచ్చి ఆయన ఎన్నో రకాలుగా చెప్పాడు. నేను ఏ ప్రమాణానికైనా సిద్ధం అన్నాడు, తర్వాత ఏ విచారణకైనా సిద్ధం అన్నాడు. ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి ఎలాంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా మనసులో ఖచ్చితంగా కూడా అరెస్టు చేసి తీరాలి, మా యొక్క పైచాచిక ఆనందాన్ని పొందాలనే ఉద్దేశం మీద ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నది. ఇది తప్ప దీన్ని రాష్ట్రం మొత్తం చూస్తున్నారు, ఖండిస్తున్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలు దీనికి బుద్ధి చెప్పి తీరుతారు. ఈ దుర్గగుడిలో కూడా ప్రమాణం చేశారు ఆయన స్వయంగా. ఆ ఫ్యామిలీతో వెళ్ళి ఆయన చెప్పినట్టుగానే గత కొద్ది రోజుల నుంచి ఆయన చెప్తున్నట్టుగానే దుర్గగుడికి వెళ్ళడం జరిగింది, అక్కడ ప్రమాణం చేయడం జరిగింది, ఆ తర్వాత రావడం జరిగింది. నిన్న సిబిఐ విచారణ కూడా ఆయన కోర్టుకు వెళ్ళి కోరడం జరిగింది, ముఖ్యంగా ఈ కల్తీ మద్యం కేసులో. అదేనండి, దేనికైనా సరే ఆన్సర్ ఇవ్వట్లా. ఆయన ఏమన్నారు, సార్ మా కుటుంబంతో మీ ఇంటి దగ్గరకు వస్తాను అన్నా, మీరు ఏ విచారణకైనా నేను సిద్ధం, నేను గనక దాంట్లో భాగస్వామిని అయ్యున్నాను అంటే మీరు చట్టపరంగా తీసుకునే ఏ చర్యకైనా నేను సిద్ధం అన్నాడు. అదే ఈరోజు మొన్న జరిగిన దుర్గగుడి దగ్గర ఏమన్నాడు, అమ్మవారి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను, ఇది గనక నిజమైతే నేను ఇక్కడే ఉరి తీసుకుంటానని చెప్పాడు. ఇంత ఓపెన్ ఛాలెంజ్ విసిరిన తర్వాత కూడా ఈరోజు ఎలాంటి అంటే మనకి విచారణ జరగకుండా ఏదో అర్ధరాత్రిలో లేదా తెల్లవారుజామునో కార్యకర్తలు లేని టైంలోనో ఏదో రకంగా అంత అవసరం ఏముంది, మీరు నోటీస్ ఇవ్వండి, లీగల్గా తీసుకోండి, వస్తారు, విచారణ జరపండి ఎందుకు ఇట్లా? ఇప్పుడు ఇదంతా రాష్ట్ర వ్యాప్తం చూస్తున్నారు కదా, ప్రజలందరూ చూస్తున్నారు కదా, ఈ రోజుతో అయిపోవట్లేదు కదా. ఇది మాత్రం పూర్తిగా అమానుషం, ఇది ఖండించాల్సిన విషయం. ఆయన సిబిఐ విచారణ ఏమంటున్నారు, మొట్టమొదటి తీసుకొచ్చింది ఆయన సమస్యని, సిబిఐ విచారణ ఎందుకు వేయరు? వేయాలి కదా, ఎంక్వైరీ వేయాలి కదా, అడిగాడు కదా, మరి కనీసం దానికి స్పందించారా? ఏది లేదు. ఈరోజు వరకు కూడా ఇది నిజంగా చాలా చాలా దారుణమైన విషయం.
మీరు చెప్పండి అసలు ఇదంతా పూర్తిగా మన గత కొద్ది రోజుల నుంచి అంటే ఈ కల్తీ మద్యానికి సంబంధించి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జోగి రమేష్ పాత్ర లేదు అని ఆయన స్వయంగా చెప్తున్న పరిస్థితి. అయినా ఈరోజు అరెస్ట్ చేశారంటే వాళ్ళ కేవలం ఒక జోగి రమేష్ అనే అతన్ని ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఉమ్మడి ఈ పార్టీలు మొత్తం కలిపి కృష్ణా జిల్లాలో మొత్తం ఈయన ఒక టార్గెట్ వేసుకున్నారు. ప్రతి విషయంలో ముందొచ్చి ఒక గందరగోళం సృష్టిస్తున్న జోగి అనేవాడిని అరెస్ట్ చేస్తే మనకు ఎదురులేదు అనే కూటమి ప్రభుత్వం ఇట్లా చేసి కావాలని అరెస్ట్ చేశారు జోగి గారిని. అది ఎంతవరకు వెళ్ళొద్దో ఆయన కూడా తెలుసుకుందామని ముందుగానే అనుకున్నాడు. ఏదైనా సరే గ్యారెంటీగా ఆయన అరెస్ట్ చేస్తారు అని చెప్పాడు. అన్నట్టుగానే వాళ్ళ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది దేనికైనా సరే ఇది చంద్రబాబు నాయుడు గారికి మటుకి చాలా వ్యతిరేకంగా వస్తుంది ప్రజల్లో మటుకి. ఎందుకంటే ఇది ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయమని అతని గారే కోరినప్పుడు ఇంక మీకేంటి సిబిఐ ఎంక్వైరీ చేయించడానికి? ఇప్పుడు సాక్ష్యాధారాలు ఏమి లేకుండా నోటీస్ ఏమి లేకుండా అరెస్ట్ చేయడం అనేది అది చాలా దారుణమైన పరిస్థితి. అది ప్రజలే తెలుసుకుంటారు. రెండోది రెడ్ బుక్ అనేది వీళ్ళు సృష్టిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ ఎంతవరకు కరెక్ట్? అది నేను చూస్తే అక్కడ గుడి దగ్గర సెక్యూరిటీ లేదు, ఏమి లేదు. 11 మంది కిసుకులాటలో చనిపోతే అక్కడ ఎవడు కూడా అక్కడ ఏమీ చేసింది లేదు. ముందు అది చూడకుండా అది డివర్షన్ చేయడానికి మళ్ళీ జోగిగాడిని అరెస్ట్ చేయడం అనేది చాలా అన్యాయం, చాలా అక్రమం. అది ముందు జనాలే తీర్మానం చేస్తారు. ఇది ఓవరాల్గా జోగి రమేష్ అరెస్టుకి పూర్తిగా సన్నాహంతోనే పోలీసులు రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఉదయం 5 గంటల సమయంలోనే జోగి రమేష్ ఇంటికి ఇబ్రహీంపట్నంలోని పెర్రీలోన ఆయన ఇంటికి రావడం జరిగింది. ఒక పక్కన ఎక్సైజ్ అధికారులతో పాటు సిట్ అధికారులు, మరో పక్కన ఇబ్రహీంపట్నం పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ఒక ప్రయత్నం అయితే చేశారని పోలీసుల తరపు నుంచి అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన పూర్తిగా 8 గంటల 20 నిమిషాల సమయంలో జోగి రమేష్ ఆయన ఇంటి నుండి బయటికి రావడం జరిగింది. వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసి సిట్ ఆఫీస్కి తరలించడం జరిగింది. అయితే సిట్ ఆఫీస్కి తరలిస్తారా లేదంటే భవానీపురం పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే జోగి రమేష్ని అరెస్ట్ చేసి పోలీసులు అయితే తరలించిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కొంత ఉధృత వాతావరణం అయితే ఇబ్రహీంపట్నంలో కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. యాకూబ్, ప్రస్తుతం జోగి రమేష్తో పాటు అతని సోదరుడైనటువంటి రామును కూడా అరెస్ట్ చేశారు. ఇంకా ఎవరైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే జోగి రమేష్తో పాటు జోగి రమేష్ పిఏని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని కూడా పోలీసులు ముందుగా అతన్ని విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత జోగి రమేష్ తమ్ముడైన జోగి రాము ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఆయన కూడా సుమారుగా జోగి రమేష్ ఇక్కడ బయటకు వచ్చిన సమయంలోనే అతని తమ్ముడు కూడా అక్కడ బయటికి రావడం జరిగింది. అటు ఇద్దరిని ఒకేసారి అరెస్ట్ చేసి ఇప్పటికైతే తరలిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా కొంత గందరగోళం మధ్య కొంత ఇబ్రహీంపట్నం పూర్తిగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కీలక నేత బీసీ నేతగా ఉన్న జోగి రమేష్ అక్రమ అరెస్టు చేశారని కూడా కీలకంగా ఇప్పుడైతే ప్రజల్లో అయితే వెళ్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గత కొద్ది రోజుల నుండి జోగి రమేష్ మాట్లాడే విధానం కూడా అదే విధంగా ఉంది. నేను ఈ కేసుకి సంబంధించి ఎక్కడా నా పాత్ర లేదు అనేది కూడా జోగి రమేష్ చెప్తున్న పరిస్థితి. మరి కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారని ఉదయం నుంచి 5 గంటల నుంచి పూర్తిగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అరెస్ట్ చేసి తరలించారు, ఎలా చూస్తారు? ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య. ఎందుకంటే జోగి రమేష్ గారు అనే వ్యక్తి కల్తీ మద్యంలో లేరనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. కానీ కేవలం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రజెంట్ ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు జగన్ గారి మీద, అప్పుడు ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి వద్దకు వెళ్ళి నిరసన తెలిపే కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని నేడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కక్షపూరితంగా జోగి రమేష్ గారిని ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలి, ఆయన కక్ష సాధించాలని చెప్పి ఈ రోజున సంబంధం లేనటువంటి ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఏ వ్యక్తి అయితే వెళ్ళి ఇది ఎక్కడైతే డంపు బయటపడిందో ఆ డంపు దగ్గరికి జోగి రమేష్ గారి నాయకత్వంలో మేమందరం కూడా వెళ్ళాం. ఆయనే బాహ్య ప్రపంచానికి ఇది నారావారి సారా తయారీ కేంద్రం అని చెప్పి చూపిస్తే ఆయన్ని అరెస్ట్ చేయటం అంటే ఇది అంత దుర్మార్గమైన చర్య. పైగా మళ్ళీ ఇంకోటి కట్టుకథ అలుతున్నారు. ఏదైతే అద్దేపల్లి జనార్దన్ ఉన్నాడో ఆయన ఇబ్రహీంపట్నం వాసి అవటం,
ఆ జోగి రమేష్ గారు కూడా అదే ఇబ్రహీంపట్నం వాసి అవటం, అంటే ఇద్దరు ఒకే ఏరియాకి సంబంధించిన వాళ్ళు అయితే సంబంధాలు ఉంటాయా? ఇబ్రహీంపట్నంలో ఈయన గతంలో ఒకే వీధిలో ఉండేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పరిచయాలు ఉంటాయి. దాన్ని ఆసరాగా చేసుకుని ఆయన్ని ఇబ్బంది పెట్టి ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నారనే విషయం కూడా మా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలుసుకోవాలి, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, రేపు మళ్ళీ మీ ప్రభుత్వం వస్తుందని గ్యారంటీ ఉందా? రాబోయేది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రేపు ఖచ్చితంగా ఏ దుర్మార్గాలు అయితే మీరు చేస్తున్నారో వీటికి మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు పక్కన పెట్టి ఏదైతే మీరు ప్రజలకు హామీలు ఇచ్చారో, అలివి కాని హామీలు ఏదైతే ఇచ్చారో వాటిని నెరవేర్చండి. ముందు ఆ హామీలను నెరవేర్చమని ఏదైతే జోగి రమేష్ గారు మిమ్మల్ని నిలదీస్తున్నారో అది తట్టుకోలేక, అలాగే నిన్న కాశీబుక్లో 11 మంది చనిపోతే, అలాగే ఇక్కడ తిరువూరులో మీ ఎమ్మెల్యే ఎంపీ ఏదైతే రచ్చకెక్కారో వీటన్నిటి నుండి కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా దృష్టి మరల్చాలనేటటువంటి ఉద్దేశంతో మీరు ఈ రోజున జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్టు చేశారని ప్రజలందరికీ తెలుసు. మీ కక్షపూరితమైన రాజకీయాలను మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఓ పక్కన మైలవరం రాజకీయాల్లో కూడా కొంత డిఫరెంట్గా ఉంది. అంటే ఓ పక్కన స్థానిక ఎమ్మెల్యేతో పాటు జోగి రమేష్ వర్గీయులు కొంతమంది సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు ఈ మద్యం కేసుకి సంబంధించి. వాళ్ళు కూడా వాళ్ళ ప్రమేయం ఉందని, మీ ప్రమేయం ఉంది అని కూడా. ఇది ఎలా చూస్తారు? ఒకటేనండి, రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం. గత కొన్ని రోజులుగా అధికారిక ఛానల్ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి అధికారిక ఛానల్ TV5 ఛానల్లో, అలాగే ఆయన బిఆర్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే టీటీడీ చైర్మన్గా ఉన్నారు, ఆ ఛానల్ ఆయింది. వారి ఛానల్లోనే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారి మీద బూడిద ఆరోపణలు, అంటే ఆరోపణలు కూడా కాదు, వాస్తవాలు అవి. అక్రమంగా మూలపాడు వద్ద పెద్ద డంపు ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ గారి నాయకత్వంలో. అలాగే ఇక్కడ ఇసుకలో అక్రమాలు, మద్యంలో అక్రమాలు. ఇప్పుడు TV5లోనే ఏదైతే ఛానల్ అధికారిక ఛానల్ ఉందో అధికారిక ఛానల్లోనే 25% అని వచ్చింది. అంటే ఈ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే ప్రతి వ్యవస్థల్లో కూడా 25% అనే దానికి ఆయన తెరలేపారు. ఇది వాస్తవం. ఈ మద్యంలో కూడా ఇప్పుడున్న మద్యం కేసుకి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ కూడా, జనార్దన్ ఫొటోస్ కూడా బయటికి రావడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి అటు పక్కన ఎటువంటి విచారణ జరగలేదని ఇప్పటికే సోషల్ ప్రచారం జరుగుతుంది. ఫస్ట్ కృష్ణప్రసాద్ అనే వ్యక్తి, జనార్దన్ అనే వ్యక్తి నాకు తెలియదు, నేను ఆయన ఎప్పుడు చూడలేదు అని అనడం జరిగింది. మళ్ళీ అదే వసంత కృష్ణప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో గతంలో నా దగ్గరికి ఒక వైన్ షాప్ విషయమైన తలెత్తిన వివాదంలో నా దగ్గరకు వచ్చాడు ఆయన, నేను ఆయనతో మాట్లాడానని మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది. అంటే మొదటేమో ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు, తర్వాత ఏమో ఆయన నా దగ్గరకు వచ్చాడని అంటాడు. అంటే దీన్ని బట్టి వసంత కృష్ణప్రసాద్ అనే వ్యక్తి 2 నాలుకల ధోరణి మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మద్యం కుంభకోణంలో వసంత కృష్ణప్రసాద్ పాత్ర ఖచ్చితంగా ఉందనేది జగమెరిగిన సత్యం. ఈ నియోజకవర్గంలో సంవత్సరం 7 నెలలుగా ఇక్కడ మద్యం తయారీ అవుతూ ఉంటే వ్యవస్థలు లేవా? కళ్ళు మూసుకుని ఉన్నారా? మీకు తెలియదా? అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా కల్తీ మద్యంలో ఆయనకి సంబంధం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా కూడా విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా అక్రమ అరెస్టు, ఈరోజు జోగి రమేష్ అక్రమ అరెస్ట్ అనేది కూడా కార్యకర్తల్లో పెద్ద ఎత్తున ఇప్పుడైతే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఈరోజు స్ట్రిక్ట్ విచారణలో జోగి రమేష్ పై ఎటువంటి ప్రశ్నలు కురిపిస్తారు, ఆయన ఎటువంటి సమాధానాలు చెప్తారు, జనార్దన్ వాంగ్మూలాన్ని బట్టే ఈ కేసు నడుస్తుందా, లేదంటే ఇప్పటికే సిట్ అధికారుల దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఏదైనా ఉన్నాయా ఈ కల్తీ మద్యానికి సంబంధించి? ఇదంతా ఇప్పుడు అంతా హాట్ టాపిక్గా మారింది. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? జోగి రమేష్ని అరెస్ట్ ఈరోజు ఆదివారం కాబట్టి రేపొద్దున కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో సుమారుగా 24 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాలి. ఈ పరిస్థితుల్లో ఈరోజు పూర్తిగా ఆయన్ని విచారించే అవకాశం ఉంది. ఈ విచారణ ఎంతవరకు సాగుతుంది, దీంట్లో సిట్ అధికారులు ఏం మాట్లాడతారు, జోగి రమేష్ ఏం సమాధానం చెప్తారు అనేది కూడా పూర్తిగా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వివాదం
పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం ఒకవైపు దీని మీద చూస్తున్న పరిస్థితి. గత కొద్ది రోజుల నుండి కూడా జోగి రమేష్ మాటల తీరు కూడా దీనికి అర్థమవుతుంది. ఆయన స్వయంగా ఆయన చెప్పారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే నేను మీకు ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఖచ్చితంగా నేను వస్తాను, నేను దీని గురించి నా పాత్ర ఏమీ లేదు అని కూడా ఆయన స్వయంగా చెప్తున్న నేపథ్యంలో ఈరోజు అక్రమ అరెస్టు చేసి తీసుకెళ్లారు అనేది కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో మరికొద్దిసేపట్లో ఈ విచారణ అనంతరం జోగి రమేష్ మీద ఎటువంటి కేసులు నమోదు చేస్తారు, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా